నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని కథ విందామా? ఓ తప్పకుండా. దేని గురించి? వీరయ్య అనే ఒక మంచి మనిషి ఉండేవాడు. అతని కథనమాట. వినడానికి బావుంటుంది. వీరయ్య గుర్తుంది. చాలా అంటే చాలా మంచివాడు, కాని కొంచెం పాపం పేదరికంలో ఉండేవాడు. అవును. రోజూ అడవికి వెళ్ళాలి, కట్టెలు కొట్టాలి. వాటిని అమ్మితేగాని ఇల్లు గడిచేది కాదు. చాలా కష్టం మరి. అయినా సరే ఎప్పుడూ నవ్వుతూ దయగా ఉండేవాడు. నిజమే. సరే, కథలోకి వెళదాం. ఒకరోజు అడవిలో ఉన్నాడు కదా వీరయ్య. అవును. రోజూలాగే కట్టెల కోసం వెతుకుతున్నాడు. అప్పుడే అక్కడొక పాత గుహ కనిపించింది. ఎవరు అటువైపు వెళ్ళినట్టు కూడా లేదు పాపం. అంత పాతది. కొంచెం భయమేసింది మొదట. అయినా సరే లోపలేముందో చూద్దాంలే అని అలా మెల్లగా వెళ్ళాడు. గుహలోపలంతా చీకటి, అంతా బూజు పట్టేసుంది. ఏదో వెతుకుతున్నాడు. ఒక మూలకు చూస్తే అక్కడేదో పడి ఉంది. ఏంటది? ఏదో మురికిగా ఉన్న పాత గుడ్డముక్క. అంతే, పెద్ద విశేషమేమీ లేదు చూడ్డానికి. అవును. సరేలే, ఏదో ఒక పనికొస్తుంది కదా అని దాన్ని తీసుకుని ఇంటికొచ్చేశాడు వీరయ్య. ఇంటికి తెచ్చాక దాన్ని శుభ్రం చేద్దామననుకున్నాడు. పాపం మురికిగా ఉంది గదా. నీళ్లలో వేసి జాడిస్తున్నాడు. అప్పుడే అనుకోకుండా ఆ తడిగుడ్డ కాస్త ఎక్కడ పడింది? తన చేతిమీద పడింది. అంతే, అద్భుతం జరిగింది. నిజంగా అద్భుతమే. గుడ్డ పడిన చోట చేయి మాయం. అసలు కనిపించలేదు. అబ్బో, వీరైకి నోట మాట రాలేదు కదూ. ఏమైపోయిందబ్బా నా చెయ్యని? అటూ ఇటూ చూసుకున్నాడు. కంగారుపడ్డాడు. చేయి లేదు. మళ్ళీ ఆ గుండ తీసేస్తే? గుడ్డ తీయగానే మళ్ళీ చేయి ప్రత్యక్షం. అప్పుడర్థమైంది వీరయ్యకు. ఏమని? ఇది మామూలు గుడ్డ కాదని, ఇది మాయా వస్త్రమని, అదృశ్య వస్త్రం. ఓహో, దాన్ని కప్పుకుంటే మాయమైపోతారన్నమాట. ఎంత ఆశ్చర్యం! చాలా ఆశ్చర్యపోయాడు. సరే, ఈ విషయం మెల్లగా ఊరంతా తెలిసిపోయి ఉంటుంది గదా. ఇలాంటివి ఆగోగా. ఊరంతా పాకిపోయింది. అందరూ గుసగుసలు, మాయాగుడ్డా మాయాగుడ్డా అని. అప్పుడే ఈ వార్త ఒక వ్యాపారి చెవిన పడింది. అతను ఊళ్ళోనే ఉంటాడు. ఎలాంటివాడు అతను? కొంచెం కాదు, చాలా దురాశపరుడు. డబ్బు పిచ్చి. మరి ఈ గుడ్డ గురించి విని ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. ఎలాగైనా దాన్ని లాక్కోవాలి, అది సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే వీరయ్య ఇంటికి వెళ్ళుంటాడో? వెళ్ళాడు. పరుగున వెళ్ళాడు. వెళ్ళి, ఏమోయ్ వీరయ్యా, నీ దగ్గరేదో పాత గుడ్డముక్క ఉందంటగా, నాకిచ్చే అది. ఇదిగో ఈ కొంచెం డబ్బులు తీసుకో అని ఏదో చిల్లర చేతిలో పెట్టబోయాడు, మోసం చేద్దామని. పాపం వీరయ్యని అంత తేలికగా మోసం చేయగలడా? వీరయ్య పాపం పేదవాడే కాని అమాయకుడు కాదు. వ్యాపారి కళ్లల్లో ఆ దురాశ కనిపెట్టేశాడు. ఏం చెప్పాడు మరి? చాలా ధైర్యంగా, వ్యాపారిగారు క్షమించాలి, ఇది అమ్మడానికి లేదు అని చెప్పేశాడు. అబ్బా, భలే చెప్పాడు. వ్యాపారికి కోపమొచ్చింది. తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కాని ఇప్పుడు వీరయ్యకి కొత్త సమస్య. ఏంటది? ఈ మాయవస్త్రంతో ఏం చెయ్యాలి అని. అవును, ఇది నా దగ్గర ఉంచుకోవాలా, ఏం చేయాలి అని ఆలోచించాడు. మంచి సలహా కోసం ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళాడు. మంచి పని చేశాడు. జరిగినదంతా చెప్పాడు. గుహలో దొరకడం, దాని శక్తి, వ్యాపారి రావడం, అంతా. ఊరి పెద్ద చాలా అనుభవజ్ఞుడు కదా. ఆయనేం చెప్పారు? ఆయన అంతా విని నెమ్మదిగా, చూడు వీరయ్య, నీకు గొప్ప శక్తి వచ్చింది నిజమే, కాని గుర్తుపెట్టుకో అన్నారు. ఏమని గుర్తుపెట్టుకోమన్నారు? దీన్ని నీ సొంత లాభానికి వాడకు, అది తప్పు. ఊరి ప్రజల మంచి కోసం ఉపయోగించు, అప్పుడే దానికి నిజమైన విలువ అని చెప్పారు. ఆహా, ఎంత మంచి మాట! ఆ మాటలు వీరయ్యకు బాగా నచ్చాయి. చాలా ఆలోచించాడు. అదే సమయానికి ఊళ్ళో ఏదో పని జరుగుతోంది కదా. అవును, ఊళ్ళో నీళ్ల కష్టం ఎక్కువగా ఉంది. అందరూ కలిసి ఒక బావి తవ్వడం మొదలుపెట్టారు. కాని ఏదో అడ్డంకి వచ్చిందని విన్నాను. నిజమే. తవ్వుతుంటే కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుపడ్డాయి. ఎంతమంది ప్రయత్నించినా వాటిని కదపలేకపోతున్నారు. పాపం, పని ఆగిపోయింది. అప్పుడు వీరయ్యకు ఊరి పెద్ద మాటలు గుర్తొచ్చాయి. ఊరి మంచి కోసం ఉపయోగించు అని. ఏం చేశాడప్పుడు? రాత్రయ్య వరకు ఆగాడు. అందరూ నిద్రపోయాక మెల్లగా ఆ మాయగుడ్డ కప్పుకుని, ఎవరికీ కనిపించకుండా, అస్సలు కనిపించకుండా బావి దగ్గరకు వెళ్ళాడు. ఆ గుడ్డ కప్పుకున్నాడు కాబట్టి ఎవరూ చూడలేదు. అప్పుడు తన బలమంతా ఉపయోగించి ఆ పెద్ద పెద్ద రాళ్లని ఓపికగా ఒక్కొక్కటిగా సులువుగా పక్కకి జరిపేశాడు. అబ్బో, ఒక్కడేనా? ఒక్కడే. మాయవస్త్రం ఉంది గదా. తెల్లారి ఊరివాళ్ళొచ్చి చూసుంటారే. చూశారు.
ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రే ఈ రాళ్లెలా పక్కకు జరిగాయి అని నోరెళ్లబెట్టారు. వాటంతటవే కదిలాయేమో అనుకున్నారు. పాపం వీరయ్య చేశాడని ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదు. వీరయ్య చేసిన సహాయంతో బావు తవ్వకం చాలా తేలిగ్గా పూర్తయిపోయింది. ఊరందరికీ మంచినీళ్లు దొరికాయి. అందరూ ఎంత సంతోషించుంటారో. చాలా సంతోషించారు. వీరయ్యకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా తెలియలేదు వాళ్ళకి. ఎందుకంటే అతనే చేశాడని తెలియదు గదా. తెలిసి తను ఎంత తప్పు చేద్దామనుకున్నాడో అర్థమై చాలా సిగ్గుపడ్డాడు. చూశారా, మన వీరయ్య తనకు దొరికిన ఆ అదృశ్య శక్తిని ఎంత గొప్పగా మంచి పనికుపయోగించాడో. అవును, తన స్వార్థానికి వాడుకోకుండా అందరి మేలు కోరాడు. అదే అసలైన గొప్పతనం. నిజమే. మనకు ఏదైనా అంటే ఒక ప్రత్యేకమైన బలం కాని తెలివి కాని ఉంటే దాన్ని ఇతరులకి ఎలా ఉపయోగించగలం, వాళ్ళకి ఎలా సహాయం చేయగలం అని ఆలోచించడం చాలా ముఖ్యం కదా. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం.